అగ్నిపర్వతం సైలెంట్గా ఉంది. అది పేలకుండా కూల్గా డీల్ చేయాలి. మధు, దగ్గరలో కొత్తగా ఐస్ క్రీమ్ పార్లర్ ఓపెన్ చేశారంట. వెళ్ళి టేస్ట్ చేసొద్దామా? ఈ ఐస్ చేసే పనులు నా దగ్గర పెట్టుకోకండి. మీ డ్రామాలు నాకు బాగా తెలుసు. నేనేం డ్రామాలు చేశాను? మీ డ్రామాలు మా నాన్న వాళ్ళు తెలుసుకోలేరేమో, నాకు మాత్రం బాగా తెలుసు. ఆఫీస్ స్టాఫ్ ముందు కార్ ఎక్కమండం, మా నాన్న వాళ్ళ ముందు భార్య మీద ప్రేమ కురిపిస్తున్నట్టు సరదాగా బయటికి వెళ్దాం అనడం. ఇవన్నీ డ్రామాలు కాదా? ఇలా చేస్తే నేను చచ్చినట్టు వస్తాననేగా. మరి ఏం చేస్తాం? నా మీద నీకున్న కోపాన్ని పోగొట్టి నన్ను పూర్తిగా అర్థం చేసుకునేలా చేయడానికి ఉన్న అస్త్రాలన్నీ వాడుతున్నా. అలా చేయబట్టే కదా వచ్చావు. మామూలుగా అయితే వస్తావా అసలు? గత్యంతరం లేక వచ్చాను. అసలు ఆ దేవుణ్ణి అనాలి. ఒక రాక్షసుడితో ముడిపెట్టాడు నన్ను. నన్ను మరీ రాక్షసుని చేయకు. కరెక్టే, వాళ్లతో పోల్చినందుకు వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. రాక్షసులు మంచోళ్లాగా నాటకాలు ఆడతారు. మంచోడు ముసుగేసుకొని మీరు చేసిన నటనకి ఎవ్వరూ సాటిరారు. మధు, ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా విను. ఇదిగోండి, అనవసరంగా అదే కట్టుకదని మార్చి మార్చి చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయకండి. నేను నమ్మనుగాక నమ్మను. ఇంకా కార్ వెనక్కి తిప్పండి. నేను తిప్పను. తిప్పుతారా లేదా? నువ్వు బేస్ వాయిస్తో అడిగినా అరిచి చెప్పినా నేను కార్ తిప్పను. ఈరోజు నేను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పే తీరుతా. జరిగిందేంటో నీకు తెలియాలి. నన్ను అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఇక కొత్తగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. కారింటికి పోనివ్వండి, లేదంటే నేను దూకేస్తా. అంత మర్యాద ఇవ్వక్కర్లేదు. మేం డోర్ తీసుకొని దిగగలం. నేను నీకు డోర్ తీయడానికి వచ్చాననుకున్నావా? మరి నీ నోరు మూయడానికి వచ్చాను. ఏం చేస్తున్నావ్? ఏంటిది? నీ చేతులు కట్టేసి నీ నోటికి తాళం వేస్తున్నా. ఇలా చేస్తే గాని నేను చెప్పేది సైలెంట్ గా వినో. దొంగ సచ్చినోడా, ఏంటి క్రిమినల్ పనులు? చేతులు విప్పు, వదలవు. నన్ను దొంగ సచ్చినోడా అంటావా? చెప్తా నిన్ను. ఎలా వినవో నేను చూస్తాను. ఏయ్, సైలెంట్ గా ఉండు. 2 నిమిషాలు నేను చెప్పేది కామ్గా విను. లేదంటే ఇలాగే తీసుకువెళ్ళి డిక్కీలో పడేస్తాను. మిడిగుడ్లేసుకొని చూస్తే భయపడిపోతాననుకుంటున్నావా? ఇంతెంతున్నాయి డైనోసార్ గుడ్లలాగా. ఎప్పుడు చెప్తున్నాను విను. నేను మీ అక్క విషయంలో చేసింది ముమ్మాటికి తప్పే. అందుకని అదేం క్షమించరాని తప్పు కాదు. నేనప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళంటే ఇష్టం లేక అనాలోచితంగా చేశాను. స్వార్థంగా నా గురించే ఆలోచించాను తప్ప మీ అక్క జీవితం గురించి కానీ, నేనలా చేయడం వల్ల తరువాత జరిగే పరిణామాల గురించి కానీ అంచనా వేయలేకపోయాను. నేను చేసిన తప్పులకి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడుతున్నాను. ఈ విషయం ఎన్నిసార్లు నీకు చెప్పాలనుకున్నా సరైన సందర్భం రాక ఆగిపోయాను. చెప్పాలనుకుని నీ దగ్గరికి వచ్చే టైంకి విషయం నీకు ముందే తెలిసి నన్ను అపార్థం చేసుకున్నావు. అది జరిగింది. అంతే తప్ప నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచివాడి ముసుగేసుకుని నీ ముందు బతకాలనుకోలేదు. ఇంకా నీ ఇష్టం. నేను చెప్పేద్దాం అనుకున్నావు బే. ఏంటి బేనా? లేకపోతే శ్రీవారాన్ని పిలవాలా? ఇంకా చెప్పితే ఊపిరాడికి చచ్చిపోయేదాన్ని. సారీ సారీ సారీ. ఏంటి తుక్కులో సారీ? మర్డర్స్, కిడ్నాపులు చేసే క్రిమినల్స్ కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. రోజు రోజుకి మీ క్రిమినల్ బుద్ధులన్నీ బయటపడుతున్నాయి. అమ్మో అమ్మో, ఇంకా ఎన్ని క్రిమినల్ బుద్ధులు ఉన్నాయి మైండ్ లో. నేను దిగిపోతా, నాకు భయం వేస్తుంది. సారీ సారీ సారీ. నిన్నిలా కట్టేయకపోతే నేను చెప్పేది వినకుండా లొడలొడ వాగుతూ అడ్డుపడుతున్నావని అలా చేశాను. అంత దానికే క్రిమినల్ అనేకు. క్రిమినల్ కాక ఇంకేంటి? మీరు క్రిమినల్ కూడా కాదు, అంతకంటే ఎక్కువ. తప్పండి. మధు 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 ప్లీజ్ ప్లీజ్ మధు, దయచేసి నన్ను నమ్ము. అస్సలు నమ్మను. మధు ఆగు ప్లీజ్ ప్లీజ్ మధు. కారు ఎక్కు. ఏం అక్కర్లేదు, నేను కారు నమ్ముకొని పుట్టలేదు. మా కారులోనే నడిచి వెళ్తా. మధు, ఎవరైనా చూస్తే బాగోదు.
కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. అంటే ఈసారి కాలు లాగిద్దామనా? కాళ్ళు లాగేయడం ఏంటి? ఇందాక చేతులు కట్టేసి నోరు మూసేశారు, ఇప్పుడు కాలు లాగేయాలని ప్లాన్ చేశారా? అయ్యో దేవుడా, నేనేం మాట్లాడినా ఏం చెప్పినా తప్పే అవుతుంది. ఇంకా నేనేం చేయాలి? మధు ప్లీజ్, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తే మామయ్య గారు వాళ్ళు ఏమనుకుంటారు? దయచేసి కారెక్కు. నేనెక్కను. మధు ప్లీజ్, మధు. అవసరం లేదు. ఏ, ఏ, వదులు. ఏంటిది? సచ్చినోడా. అరవకు, ఉండు. నేను రాను. కారెక్కు. వదులు, వదులు. కారులో కూర్చో. వదులు. కూర్చో. దయచేసి కారులోనే కూర్చో ప్లీజ్. కొట్టు. కావాలంటే కార్ డాష్ బోర్డ్ మొత్తం వెరకొట్టేసాయి, కానీ కారులోనే కూర్చో. ఏంటి వీడియో కాల్ వస్తుంది? ఎక్కడి నుంచి ఇది? ప్రణయ్, నువ్వెక్కడి నుంచి వీడియో కాల్ చేస్తున్నావు? భయపడికిందా? నేనేం తప్పించుకోలేదా? జైల్లోనే స్మార్ట్ క్యూఎస్కీలో వీడియో కాల్లో మాట్లాడే అవకాశం ఉంది. దీనికి నువ్వు కాల్ చేయలేవు, నేను మాత్రమే కాల్ చేయగలను. చాలా మిస్ అవుతున్నా ఇందు. డబ్బుల వ్యామోహంలో పడి నేను చేసిన తప్పులకి ఏ శిక్ష పడకుండానే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను. ఆ కోర్టు నాకు విధించబోయే శిక్ష కంటే నా మనసు నాకు విధించబోయే శిక్షే చాలా దారుణంగా ఉంది. గొడవలు పడ్డా, తిన్నా తినకపోయినా నీతో ఉన్న ఆ ప్రశాంతత, ఆ సంతోషం ఇప్పుడు లేవు. నాకు నాకు పిచ్చి పడుతోంది ఇందు. ఇక్కడ అసలు ఉండలేకపోతున్నాను. ఒక్కోసారి ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనిపిస్తోంది, కానీ చేసిన తప్పు నుంచి తప్పించుకొని పారిపోవడం కరెక్ట్ కాదు. నేను మారాలనుకుంటున్నప్పుడు నేను అన్ని కష్టాలని ఓర్చుకొని ఉండాలి అని ఉన్నాను, కానీ మానసికంగా చాలా నలిగిపోతున్నాను. నా మెంటల్ హెల్త్ రోజు రోజుకి దిగజారిపోతుంది ఇందు. ఇందు, ఒంటరిగా ఈ జైల్లో ఉన్నప్పుడు నీ విలువేంటో నాకు మరింత తెలిసొచ్చింది. నీతో కలిసి బ్రతకపోయే ఆ క్షణాల కోసం నేనిప్పుడు భరిస్తూ ఉన్నానే తప్ప నేనిక్కడ ప్రశాంతంగా లేను. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఇందు. చచ్చిపోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలి అనిపిస్తుంది, కానీ చచ్చిపోయే సాహసం చేయలేకపోతున్నాను ఇందు. ప్లీజ్ ఇందు, నాకు కౌన్సిలింగ్ ఇప్పించండి, సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంట్ ఇప్పించండి. నేను బాగుండాలి. ఏంటో నాకు పిచ్చి పట్టిపోతుంది ఇందు. తప్పకుండా ప్రణయ్, నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఇందు. ఇందు, నువ్వెలా ఉన్నావు? సారీ ఇందు, నువ్వు ఎలా ఉన్నావో అని అడగడం ఎంత పిచ్చి ప్రశ్న. అడిగిన తర్వాత కానీ నాకు తెలియడం లేదు. నాలాంటి పెదవని ప్రేమించానని కుమిలిపోతూ ఉంటావు, కానీ నేనిప్పుడు ఎంతగా మారాను, ఎంతగా బాగా బ్రతకాలి అని అనుకుంటున్నాను నువ్వు అర్థం చేసుకుంటావో నాకు తెలియదు ఇందు. నిజం చెప్తున్నా ఇందు, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు బాగా బ్రతకాలనుంది. అర్థం చేసుకోగలను ప్రణయ్, నాకు అర్థమవుతుంది.
థ్యాంక్స్ ఇందు, థ్యాంక్స్ ఇందు. నాకు నాకు సాయం చేస్తావా? చెప్పు. ఇక్కడ జైల్లో నీకు అమ్మకి ఫోన్ కాల్ చేయడానికి అవసరమైతే క్యాంటీన్లో బిస్కెట్లు టీలు తీసుకోవడానికి డబ్బులు కూడా లేవిందు. నా అకౌంట్కి కొంచెం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తావా? క్యాంటీన్ ఖర్చుల కోసం నువ్వే నాకు సాయం చేయాలి. చేస్తాను. ఎంత పంపించమంటావు ప్రణయ్? ఇక్కడ నెలకి 5,000కి మించి ఖర్చు పెట్టనివ్వరు. 5,000 పంపించు. అలాగే. హిందూ, ఇంకో సాయం కూడా చేయాలి. ఏంటి? నేను బాధ్యత గల భర్తగాను లేను, బాధ్యతగా చూసుకోవాల్సిన కొడుకుగాను లేను. అక్కడ అమ్మ కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమ్మకు కూడా కొంచెం డబ్బు సాయం చేస్తావా? అమ్మని ఒకసారి వెళ్ళి చూసొస్తావా? అలాగే. ప్రణయ్, ప్లీజ్ ఏడవకు. లేదు, నన్ను ఈ స్థితిలో కూడా విడిచిపెట్టకుండా నాకు సహాయం చేస్తానన్నా చూడు. నీ ప్రేమకి కన్నీళ్లు కార్చడం తప్ప కృతజ్ఞతలు తెలుపుకోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇందు, కాల్ కట్ అయిపోతుంది. ఇందు, నేను కాల్ కట్ చేయాలి. నేను కాల్ కట్ చేయకపోయినా అదే కట్ అవుతుంది. ఇందు, వినపడుతుందా? కాల్ కట్ అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇందు, ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది నాకు కాదే, నీకు. నేను మనిషిగా మారానని ఇలా చెప్తే తప్ప మీరు నమ్మరని నాకు తెలుసు. నేను బయటకొచ్చాక మీరందరూ నేను విధించబోయే శిక్ష అనుభవిస్తారు. ఎవరినే పోతాను. గంజి పోసిన అమృతంలాగా కమ్మగా ఉందనుకుంటే, బహు కమ్మగా ఉందనుకుంటే, చీచా అన్నా చిరాకు పడక దులపరించుకుని పోయేవాడు. భలే ఛాన్సులే. ఆహా ఆహా, ఇల్లరికల్లో ఉన్న మజా. ఆహా ఆహా, ఇల్లరికల్లో ఉన్న మజా అది అనుభవించితే గాని తెలియదులే. భలే ఛాన్సులే. ఏంటమ్మా పొద్దున్నే పాటలు పాడుతున్నావు? పాటలు కాదే, నా మనసులో నేను పడుతున్న పాటలు. ఎక్కువ బాధపడి కుమిలిపోతుంటే బీపీ పెరిగిపోతుందని ఇలా పాటలు పాడుకుంటూ బీపీ తగ్గించుకుంటున్నా. నువ్విప్పుడు పాటలు పాడి బీపీ తగ్గించుకోవాల్సినంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? నీ కొడుకుని ఇల్లరికం పంపించావు కదా, వాడక్కడ ఇలాగే పాడుకుంటూ వాళ్ళు పోసే గంజినే అమృతం అనుకుంటూ జుర్రుకుంటూ వాళ్ళ అత్తమామల భుజాలు మోసుకుంటూ పెళ్ళాం కాళ్ళు నొక్కుతూ ఒక్కడే పడుంటాడు. చిచి, అలా ఎందుకు పడుంటాడు? ఆ? ఏమైనా నీకంతో ఇంతో వాడి మీద ప్రేమ ఉందే. వాడి మీద నాకు ప్రేమేంటమ్మా? మరి వాణ్ణి తక్కువ చేసి మాట్లాడితే భరించలేక చిచ్చి వాడెందుకు అలా ఉంటాడు అంటున్నావు. నువ్వు ప్రతిదానికి పెడర్థాలు తీస్తూ ఉండకు. అసలు నీ బాధ ఏంటి చెప్పు. ఏముంది, వెళ్ళి వాడక్కడ కూర్చున్నాడు. కనీసం తినే టైంలో అయినా నువ్వు తిన్నావా లేదా అని ఒక ఫోన్ కాలు లేదు, ఏమీ లేదు. పూర్తిగా అక్కడే అత్తారింటికే అంకితం అయిపోయాడు. ఇలాగే వదిలేసావనుకో
ఇప్పుడు నేను పాడాను చూడు, ఆ పాటే నిజం అవుద్ది. రేపో ఎల్లుండో మొత్తం సర్దుకుని అక్కడికెళ్ళి ఆ ఇంట్లో కూర్చుని కొడుకైనా నేనే, అల్లుడైనా నేనేనని ఆ రామచంద్ర సంకనెక్కి అక్కడే సెటిల్ అయిపోతాడు. ఏదో ఒకటి చేసి ముందు వాడిని ఇక్కడికి వచ్చేలా చెయ్యి. నేను అదే ఆలోచిస్తూ వాడికే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు గుండెలు బాదుకుంటున్నావు. నేనెంత గుండెలు బాదుకున్నా నీకే అర్థం అవుద్ది. ముందు వాడికి ఫోన్ చెయ్యి, ఫోన్ చేసి పిలిపించు. అమ్మా, ఏంటి నాన్న, బిజీగా ఉన్నావా? బిజీ ఉందమ్మా, హాలిడేనేగా. సరే అయితే ఒకసారి ఇంటికి రా. ఇంటికా? దేనికమ్మా? సుధీర్ నిశ్చితార్థం గురించి మూర్తి గారు, పార్వతి గారు కొన్ని విషయాలు మాట్లాడారు. అవి నీతో మాట్లాడాలి. ఒకసారి వస్తావా? అమ్మా, నేను మధు సరదాగా అలా బయటకొచ్చాం. విషయం ఏంటో ఫోన్లో చెప్పవా? అంటే ఇంటికి రావడం కుదరదా? కుదరదని కాదు, విషయం ఏంటో ఫోన్లో చెప్పొచ్చు కదా అని. ఇది పెళ్లికి సంబంధించిన విషయం. మనం కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఫోన్లో డిస్కషన్ ఎందుకు? సరేనమ్మా, వస్తాను. ఉమ్. వస్తా అన్నాడా? ఆ, వస్తానన్నాడు. హా, ఎక్కడ రాడో అనుకున్నాను. వచ్చాక వాణ్ణి వెళ్ళనివ్వకుండా ఇక్కడ ఆపడానికి ఏదో ఒకటి చేద్దాం. ఉమ్. ఎక్కడికి తిప్పుతున్నారు? అదే అమ్మ పిలిచింది కదా, ఇంటికి వెళ్ళొద్దాం. పిలిచింది మిమ్మల్ని, నన్ను కాదు. అదేంటది? సుధీర్ పెళ్లి గురించి ఏదో మాట్లాడాలన్నారు. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా. పెళ్లి గురించి మాట్లాడడానికి నేనే పురోహితుణ్ణి కాదు. మీరెళ్ళి చూసుకోండి ఆ వ్యవహారాలు. అదేంటి అలా అంటావు? అమ్మ పిలిచింది కదా, కనీసం అమ్మ కోసమైనా రావా? మాట్లాడాల్సింది నాతో కాదు, మీతో. అయినా మీ వల్ల ఎంత మంచివారైనా అత్తగారిని కూడా కలవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. ఇదంతా మీ వల్లే. ఇది మరీ బాగుంది. ఒక్క తప్పు చేసిన పాపానికి హైదరాబాద్లో మిగతా వాళ్ళని కలవకపోవడానికి, మాట్లాడకపోవడానికి కూడా నేనే కారణమంటే నేనెళ్ళి ఏ దేవుడికి మొరపెట్టుకోవాలి? ఏ గోడకేసి తల బాదుకోవాలి? తల బాదుకోవాల్సింది నేను. ఒక స్వార్థపరుణ్ణి పెళ్లి చేసుకునేలా చేశాడా దేవుడు? నీకు దండం పెడతాను, దయచేసి మాటిమాటికి స్వార్థపరుడు స్వార్థపరుడు అనుకు. చురకత్తితో గుండెల మీద కసమని పొడిచినట్టుంది. ఆప్తారా మీ నాటకాలు? మాట్లాడకుండా మా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి. ప్రణయ్ ఫోన్ చేసిన విషయాన్ని, వాళ్ళకి ఆర్థికంగా సాయపడాల్సిన విషయాన్ని అమ్మా నాన్నలకి చెప్పాలి. కానీ చెబితే ఏమనుకుంటారు, ఏమంటారు? నాన్న, చెప్పమ్మా. అది అత్తయ్య, ఆకూరలు గిల్లేశారా? అవుతుంది. మీ అల్లుడొచ్చాడు, మంచినీళ్ళు పట్టురాపో. ఏంటల్లుడు గారు త్వరగా వచ్చేశారు? ఏం లేదు మావయ్య, సరదాగా వెళ్ళాం. ఇద్దరం కలిసి ఐస్ క్రీం తిన్నాం. మీకు కూడా ఐస్ క్రీం పట్టుకొద్దాం అనుకున్నాం, కానీ తీసుకొచ్చేలోపు కరిగిపోతుంది కదా, అందుకనే ఫ్రూట్స్ పట్టుకొచ్చాం. నోరు తెరిస్తే అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నాడు. ఎప్పుడు ఈ మనిషికి నిజం అనేది అసలు తెలియదనుకుంటా. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నాడు చూడు. ఇంకీ మనిషి నోటి నుంచి నిజమలా వస్తుంది, చెప్పేది నిజమలా అవుతుంది. దుర్మార్గుడు. ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏంటి? ఏం లేదు. నేనిప్పుడు ఐస్ క్రీం తిన్నామని చెప్పిన దానికి కూడా అబద్ధాలు చెప్పానని అన్ని భాషల్లోనూ బూతులు తిట్టుకుని ఉంటుంది లోపల. నాకు తెలుసు, కానీ నాకు తప్పదే. అల్లుడు గారు, మంచినీళ్ళు తీసుకోండి.
ఆంటీ. అమ్మా ఇందు ఏదో చెప్పబోయా? మామయ్య, నేను ఒక 1 అవర్ ఇంటికి వెళ్ళి వస్తాను. భోజనానికి వచ్చేస్తారు కదా? వచ్చేస్తాను మామయ్య. ఆయనకి మెంటల్ ప్రెషర్ ఎక్కువగా పెరిగిపోతుందంట. ఆయనకి జైల్లో ఖర్చులకి డబ్బులు కావాలన్నారు. నీకు విషయం తెలియక ముందు నుంచే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది 100% నిజం మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలి? మీరేం చేయొద్దు. నువ్వు నమ్మడానికి నేను ఏ విధంగా చెప్తే నీకు అర్థమవుతుందో, ఏ విధంగా నువ్వు నమ్ముతావో చెప్పు. ఆ నిప్పులో చేపెట్టి చెప్పండి.